మనకి ఇప్పటి వరకు ఇండియన్ క్రికెట్ టీంలో అది కూడా T20 ఫార్మాట్లో చూసుకుంటే చాలామంది బౌలర్స్ వచ్చారు వెళ్ళిపోయారు. కానీ మరి ఈ బౌలర్స్ అందరిలో కూడా ఎవరైనా సరే 100 వికెట్స్ T20 కెరీర్లో తీసుకున్నారా భయ్యా అంటే మనకి ఒకే ఒక బౌలర్ కనిపిస్తున్నాడు. సో అది కూడా నిన్న హర్షదీప్ సింగ్. నిన్న ఓమన్ మీద జరిగిన మ్యాచ్లో మరి చివరి ఓవర్లో ఆ వికెట్ తీసుకోవడం వల్ల ఏకంగా ఇంటర్నేషనల్ కెరీర్లో అది కూడా T20 క్రికెట్లో ఇండియన్ టీం తరఫున 100 వికెట్ తీసుకున్న ఏకైక బౌలర్ అయితే నిలవడం జరిగింది అనమాట. అయితే మరి ఈ లిస్ట్లో మొత్తం మరి 90 అబోవ్ వికెట్స్ ఎవరైనా తీసుకున్నారా భయ్యా అంటే ఈ లిస్ట్లో కన్నా మనం చూస్తే సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి యజ్వేంద్ర చాహల్ కనిపిస్తా ఉన్నాడు. సో చాహల్ ఇప్పటి వరకు చూసుకుంటే మొత్తం 96 వికెట్ తీసుకున్నాడు, అది కూడా 80 మ్యాచెస్ ఆడి. మరి హర్షదీప్ సింగ్ చూసుకుంటే కేవలం 64 మ్యాచెస్లోనే 100 వికెట్ తీసుకున్నాడు అనమాట. సో దాని తర్వాత ప్లేస్లో చాహల్ ఉన్నాడు. సో మరి దాని తర్వాత థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి హార్దిక్ పాండ్యా, అతను ఏకంగా 117 మ్యాచెస్ ఆడి 96 వికెట్ తీసుకొని థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. మరి ఫోర్త్ ప్లేస్లో వచ్చేసరికి మరి బుమ్రా ఇప్పటి వరకు 92 వికెట్ తీసుకున్నాడు, అది కూడా 72 మ్యాచెస్ ఆడి. సో మరి ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసరికి మనకి భువనేశ్వర్ కుమార్ కనిపిస్తూ ఉన్నాడు అనమాట. సో అతను ఏకంగా 90 వికెట్ తీసుకున్నాడు, అది కూడా 87 మ్యాచెస్ ఆడనమాట. సో కాబట్టి మనకి టాప్ 5లో ఉన్నటువంటి T20 క్రికెట్లో టాప్ 5 వికెట్ టేకర్స్ అయితే వీళ్ళు 5 అనే చెప్పాలి.